మంచి క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 ఎప్పుడు వస్తున్నా అంటూ కూడా ఇటు పక్క అభిమానులు ఒక పక్క మూవీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు నిన్న రానే వచ్చినప్పటికీ కూడా నిన్న జరిగిన ఏదైతే దారుణ ఘటన ఉందో అది సంధ్య థియేటర్లో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70mm థియేటర్ దగ్గర అయితే ఉన్నామైతే నిన్న ప్రీమియర్ షో సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా నిన్న దాదాపుగా 1000 రూపాయలు పెట్టి ఒక్కొక్క టికెట్ని కూడా కొనుగోలు చేసి ఖచ్చితంగా ఏదైతే పుష్ప 2 మూవీ ఉందో దాన్ని చూడాలంటూ కూడా ఎంతగానో ఆతృతతో ఉన్నారని చెప్పొచ్చు. అదే కోణంలో కనుక చూసుకుంటే నిన్న దాదాపుగా ఇక్కడ వేల మంది అభిమానులు ఇక్కడికి ఒక పక్క కొంతమంది మూవీ చూడడానికి వస్తే మరికొంతమంది అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియటంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సగానికి సగం మంది అల్లు అర్జున్ని చూడటానికి మాత్రమే వచ్చారని చెప్పొచ్చు. అయితే మనం నిన్న రాత్రి కూడా వీడియోలు పక్కన చూస్తే కనుక చూడొచ్చు ఎంత రష్ ఉంది కూడా మనకు కనిపిస్తోంది. అసలు ఇసుకేస్తే కూడా రాలని జనం అని చెప్పాలి, అంతమంది ఉన్నప్పటికీ కూడా మరి పోలీసులు ఎందుకని వాళ్ళని అదుపు చేయలేదు, అదేవిధంగా ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉందో మరి వాళ్ళెందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా వీరి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి నిన్న ఎంతో మంది అభిమానులు ఇక్కడికి వచ్చి పుష్ప 2 మూవీ చూడడానికి వచ్చినప్పటికీ కూడా అందులో భాగంగానే దిల్సుఖ్ నగర్కి చెందిన ఒక కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఒకప్పుడు అంటే ఎప్పటి నుంచో కూడా మన అల్లు అర్జున్ అభిమానులు అంటూ కూడా మనకి తెలుస్తోంది. అయితే వాళ్ళు మన ప్రీమియర్ షో ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో ఉందో దాన్ని చూడడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే లెక్కలేనంత మంది జనాలు కాబట్టి ఒక్కసారిగా అల్లు అర్జున్ ఏవైతే ఇప్పుడు గేట్లు మనకు కనిపిస్తున్నాయో ఇటువైపు చూడొచ్చు. మనకి అటు ఇటు గేట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఒక్కసారిగా అల్లు అర్జున్ లోపలికి ఆ గేట్ లోపలికి రాగానే ఇంకందరు అభిమానులు కూడా ఒక్కసారిగా కార్ మీదకైతే వెళ్ళారని చెప్పొచ్చు. ఆ కార్ మీదకి వెళ్ళంగానే ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అసలు పక్కకి కూడా జరగని పరిస్థితి. అందులో భాగంగానే ఎవరైతే కుటుంబ సభ్యులు అంటే ఒక్కో కుటుంబానికి చెందిన రేవతి 39 సంవత్సరాలు ఒక్కసారిగా తొక్కిసలాటలో కింద పడిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడికక్కడే తొక్కిసలాటలో తన మీద చాలామంది తొక్కుకుంటూ వెళ్ళడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదే కుటుంబానికి చెందిన తన కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా చిన్న బాలుడని చెప్పాలి. ఒక్కసారిగా తొక్కిసలాటలో అతను కూడా స్పృహ తప్పి కింద పడిపోగా కొంతమంది పక్కకి తీసుకొని వెళ్ళి పోలీసులు కూడా వాళ్ళకి సహాయం చేసినప్పటికీ కూడా ప్రథమ చికిత్స చేసినప్పటికీ కూడా స్పందించడంతో దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి అయితే పంపించడం జరిగింది. మరి ఇంత దారుణ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఎవరు అసలు అంటే అభిమానులా లేకపోతే యాజమాన్యమా? ఎవరైతే ఇప్పుడు సంధ్య 70mm థియేటర్ యాజమాన్యం అంటే పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అలాంటప్పుడు ఇక్కడ అభిమానులు ఎక్కువగా వస్తూ ఉంటారు, సెలబ్రిటీస్ కూడా మూవీ చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి మరి ఎందుకని తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా వారి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవైపు వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే పోలీసులు భద్రత సరిగ్గా అందించకపోవడం కారణమా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు ఇప్పటికీ కూడా లోపల షో ఆడుతూనే ఉంది. ఎంతో మంది అభిమానులు పుష్ప 2 మూవీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూశారని చెప్పొచ్చు. మరి ఇప్పుడైతే లోపల షో కూడా రన్ అవుతుంది. నిన్న అల్లు అర్జున్ తన ఫ్యామిలీని తీసుకొని వచ్చి మరి సినిమా చూడడం జరిగింది. ఎంతో మంది అభిమానులు ఏదైతే మూవీ కోసం ఎదురు చూశారో వాళ్ళు మూవీ చూస్తున్నప్పుడు ఆ సీన్లని చూసి ఆయన ఎంత భావోద్వేగానికి గురయ్యారన్న విషయం కూడా మనకి తెలిసింది. ఆయన ఎంతగానో మూవీ చూసి భావోద్వేగానికి మూవీ అయిపోయాక అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెల్ఫీలు ఇచ్చి ఆటోగ్రాఫ్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. 70mm సంధ్య థియేటర్ ఏదైతే ఉందో దాని మీద అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. మరి ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు భద్రతని పెంచలేదు అంటే ప్రతి సినిమాకి కూడా ఒక వరకు అభిమానులు వస్తూ ఉంటే మరి అల్లు అర్జున్ మూవీకి అంటే ఖచ్చితంగా అధిక మోతాదుల్లోనే అభిమానులు వస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు భద్రతని ఎందుకు ఎక్కువగా అధిక మొత్తంలో భద్రతని ఎందుకు పెట్టలేదంటూ కూడా వారి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పొచ్చు. అభిమానం ఉండొచ్చు కానీ అంటే ఇంత రష్లో ఒక ఫ్యామిలీని చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా ఉంటుందని తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు ఆడవాళ్ళను కూడా ఈ విధంగా తీసుకొచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏముంది అంటూ కూడా నెటిజన్లు ఒకవైపు నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా ఎంతగానో వాపోతున్నారని చెప్పొచ్చు. మరి ఎందుకని అంటే రాత్రి సమయంలో ప్రీమియర్ షో చూడడానికి
అంత దూరం దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ విధంగా అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి బాధాకరంగానే ఉందని చెప్పొచ్చు. దాదాపుగా ఇసుకేస్తే కూడా రాలనంత మంది జనాలు ఉన్నప్పటికీ కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకొని వాళ్ళైతే పైకి వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పి అభిమానులకి తెలిసిందో అప్పుడే ఒక్కసారిగా అభిమానులందరూ కూడా ఈ గేట్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేట్ చూడొచ్చు. ఈ గేట్ దగ్గర నుంచి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియగానే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ కార్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ కార్ ఏదైతే ఉందో ఆ కార్ని చుట్టుముట్టేసి అసలు ఏ విధంగా ఉందనేది కూడా మనం వీడియోలో చూడడం జరిగింది. అయితే ఒక్కసారిగా అల్లు అర్జున్ రాగానే అల్లు అర్జున్ని చూడాలి, ఫొటోస్ తీసుకోవాలి అన్న నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ప్రీమియర్ షో చూడడానికి వచ్చారో ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ ఏదైతే బాల్కనీలు ఉన్నాయో ఇక్కడ మనకి బాల్కనీస్ కూడా అటు సైడ్ నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా రోడ్డు బయట రోడ్డు కానివ్వండి లోపల ఈ థియేటర్ దగ్గర ఉన్న ప్లేస్ ఇదంతా కూడా ఒక్కసారిగా అభిమానులతో మొత్తం నిండిపోయిందని చెప్పొచ్చు. కొంతమంది సినిమా అంటే ప్రీమియర్ షో చూడడానికి కొంతమంది వస్తే మరికొంతమంది అల్లు అర్జున్ని చూడడానికి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలి అన్న ఆలోచనతో ఇంకొంతమంది వచ్చారని చెప్పొచ్చు. అయితే సినిమా చూడడానికి ఎవరైతే రేవతి అనే కుటుంబం వచ్చిందో రేవతి తన భర్త భాస్కర్ తన ఇద్దరు పిల్లలతో పాటు ఇక్కడికి మూవీ చూడడానికి అయితే వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట ఏదైతే జరిగిందో దాంట్లో ఒక్కసారిగా మహిళ బాల్కనీ నుంచి కింద పడిపోయిన పరిస్థితి. కింద పడిపోయిన తర్వాత కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో ఇక్కడ సినిమా చూడడానికి ఎవరైతే కొంతమంది జనాలు వచ్చారో వాళ్ళు ఆ మహిళ కింద పడిపోయిందని కూడా చూసుకోకుండా కేవలం అల్లు అర్జున్ని చూడాలి అన్న ఆతృతతో ఆ మహిళ మీద నుంచి ఆ మహిళని తొక్కుకుంటూ ఒక్కసారిగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి. కొంతమంది చూసి ఆ మహిళను పక్కకి తీసుకువెళ్ళి సిపిఆర్ చేసినప్పటికీ కూడా మహిళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వెంటనే దగ్గరలో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది. అన్న నిన్న రాత్రి మీరు ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు మార్నింగ్ వచ్చిన అన్న అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ సెక్యూరిటీ కానీ అందరు ఇదే మాట చెప్తున్నారు. మరి నిన్న నైట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? నైట్ ఇది ఇన్సిడెంట్ మామూలుగా అల్లు అర్జున్ రావడం వల్ల ఈ క్రౌడ్ అనేది ఒకటేసారి రద్దీగా పెరిగింది. అసలు అనుకోని సందర్భంలో వాస్తవంగా అట్లా జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు. అంటే మామూలు సినిమాల కంటే అల్లు అర్జున్ సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది. మరి నిన్న అంతమంది జనాలు వస్తారన్న విషయం కూడా తెలిసిందే. అంటే యాజమాన్యం ముందే పసిగట్టినప్పటికీ కూడా మరి ఎందుకని సెక్యూరిటీని అధికంగా పెట్టాలి? నైట్ ఇప్పుడు చాలా మటుకు అయితే లా అండ్ ఆర్డర్ ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోర్సు ప్రతి ఒక్కరు అవైలబులే ఉన్నారు. ఇప్పుడు రాత్రి చూడండి అంత క్రౌడ్ ఒకటేసారి తరచుగా వచ్చేసింది. వచ్చినా కూడా పోలీసు వాళ్ళు చాలా మటుకు అందరినీ కూడా కంట్రోల్ చేశారు. వాస్తవంగా అయితే అందరినీ కంట్రోల్ చేశారు. ఇప్పుడు లేకపోతే ఇంకా అది నూక్కొని కింద పడడము దెబ్బలు తడగడము చాలా ఇంకా జరగరాని సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. నిన్న ఇక్కడ ఇద్దరు ఒక మహిళ ఒక బాలుడు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. తెలుసా విషయం? మార్నింగ్ వచ్చాను, నాకైతే తెలియదు. ఎందుకంటే మా టీం అంతా మేము మార్నింగ్ వచ్చాము. అంటే నైట్ ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పుడు అయితే మార్నింగ్ వచ్చాము. అంటే ఇలా నిన్న జరగడానికి గల కారణం ఒకవైపు నుంచి యాజమాన్యం అని కూడా చెప్పొచ్చా? సరైన ఏర్పాట్లు కనుక చేసి ఉండుంటే అలా ఇద్దరు ప్రాణాలు పోయేది వాస్తవమే, కానీ అట్లా జరగడం కూడా బాధాకరమే. కాకపోతే ఇది ఏదున్నా మా ఆఫీసర్స్ వాళ్ళు దానిపైన దృష్టి పెట్టి దానికి తగిన బందోబస్తు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఇప్పుడు మార్నింగ్ ఉన్నారు, ఇప్పుడు మార్నింగ్ చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్ ఉందో. ఇదంతా కేవలం మేము ఇక్కడ ప్రికాషన్స్ తీసుకోవడము, ఇక్కడ పబ్లిక్ని కంట్రోల్ చేయడం వరకైతే మా వరకు మేము 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రీమియర్ షో చూడడానికి అంటే మహిళ తను ఎప్పటి నుంచో కూడా ఈ బన్నీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అభిమాని, అందుకని చెప్పి నేను ప్రీమియర్ షో చూడడానికి దిల్సుఖ్ నగర్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా అనుకోని పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన మహిళ అలాగే తన కొడుకు కూడా ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పాలి. మరి దీని గురించి పోలీసులు ఏం మాట్లాడతారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా మరి యాజమాన్యం ఎలాంటి రెస్పాన్స్ అవుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.